మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. ఇందులో ఏంటి ఇంపార్టెంట్ అంటే మనకి చూసుకుంటే సెమిట్రిక్ మ్యాట్రిక్స్, ఏడమ్మా సెమిట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సెమిట్రిక్ మ్యాట్రిక్స్, అదేవిధంగా ఎర్మిషన్ మ్యాట్రిక్స్, ఇంకా యాంటీ ఎర్మిషన్ మ్యాట్రిక్స్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, తర్వాత యూనిటరీ మ్యాట్రిక్స్. అంటే ఏంటమ్మా మనకి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి మనకి ఏ ఎగ్జామ్కైనా క్వశ్చన్ వస్తుంది. అందులో ఇంపార్టెంట్ ఏంటి, సెమిట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సెమిట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, యాంటీ ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇంకా మనకి ఎక్కడి నుంచి అంటే ఇంకెక్కడి నుంచి వస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్, ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే మనం దీనికోసం డిస్కస్ చేసుకునే ముందర బేసిక్స్ కొని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటమ్మా డెఫినిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి, ఏ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ అరే ఆఫ్ నెంబర్స్ ఆర్ ఫంక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ మ్యాట్రిక్స్. అంటే ఏంటమ్మా అంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్, స్క్వేర్లో ఉండే ఫర్ ఎగ్జాంపుల్కి 2 3 4 7 ఇవేంటమ్మా స్క్వేర్. ఇందులో ఏమున్నాయి, నెంబర్స్ ఉన్నాయి, లేదా ఫంక్షన్స్ ఏబిసి పిక్యూఆర్ XYZ. దీని ఏమంటాం మనం మ్యాట్రిసెస్ అని అంటాం అనమాట. ఒక తర్వాత ఏంటి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిసెస్ని ఏ విధంగా రాస్తారు, ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ M/Nగా రాస్తాం. ఇందులో M అనేది ఏం తెలియజేస్తుందమ్మా, నెంబర్ ఆఫ్ రోస్ని తెలియజేసింది. N అనేది ఏం చేస్తుందమ్మా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ తెలియజేసింది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం 1 2 3 4 5 6 7 8 9 తీసుకున్నాం, అంటే ఇలా తీసుకున్నాం. ఇప్పుడు 1 యొక్క పొజిషన్ ఎలా ఇండికేట్ చేస్తాము, A11 అనేంటి, A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. తర్వాత సెకండ్ దాన్ని ఎలా చేస్తారు, A12. తర్వాత థర్డ్ దాన్ని ఎలాగ ఇండికేట్ చేస్తామా, A13. తర్వాత మనం 4ని ఎలాగ ఇండికేట్ చేస్తాం, 4 ఇండికేట్ ఎలా చేస్తామంటే A21. 5ని ఎలాగ ఇండికేట్ చేస్తాం, A22. తర్వాత 6ని A23. తర్వాత మన 7ని A31, A32, A33. ఓకేనా. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ 1 ఎక్కడుందమ్మా, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. అంటే ఏంటిది A11. ఫర్ ఎగ్జాంపుల్కి 8 తీసుకుంటే ఎక్కడుందమ్మా, ఏంటి ఎక్కడుంది, థర్డ్ రోలో సెకండ్ కాలంలో ఉంది. అంటే దీన్ని సింపుల్గా ఎలా రాస్తారమ్మా, AIJ. ఐ అనేది ఏం చేస్తుంది, ఇండెక్స్ ఆఫ్ రో తెలియజేస్తుంది, అంటే రో ఇండెక్స్ని తెలియజేస్తుంది. జే అనేది ఏం తెలియజేస్తుందమ్మా, కాలం ఇండెక్స్ని తెలియజేస్తుంది. సింపుల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్కి అంటే ఏంటి, ఒక ఏ మ్యాట్రిక్స్ కంటైన్స్ n కాలమ్స్ m రోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ రివర్స్లో అయినా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఇలా చెప్పాం కాబట్టి రివర్స్లో తీసుకుందాం. అంటే ఏ కంటైన్స్ m రోస్ n కాలమ్స్. అప్పుడు ఎలా ఇండికేట్ చేస్తాం, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా ఇండికేట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ని ఎలా ఇండికేట్ చేస్తాం, సింపుల్గా చెప్పాలంటే A ఈజ్ ఈక్వల్ టు AIJM/Nగా ఇండికేట్ చేస్తాం. అంటే మ్యాట్రిక్స్ మనం ఇండికేట్ చేయాలంటే సింపుల్గా ఎలా ఇండికేట్ చేస్తామా, A ఈజ్ ఈక్వల్ టు AIJM/N. ఫర్ ఎగ్జాంపుల్ నేను M ఈజ్ ఇక్కడ 2/2 తీసుకున్నాం అనుకోండి. 2/2 తీసుకుంటే ఏమవుతుంది, 2/2 తీసుకుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్కి 2 3 4 7 అన్న మ్యాట్రిక్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే I వాల్యూ ఎంత అవుతుంది, 1. తర్వాత J వాల్యూ ఎంత అవుతుంది, 1. అంటే ఏంటి A11. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనం అక్కడ తీసుకుంటే ఏంటమ్మా, I వాల్యూ ఎంత అవుతుంది, 1. ఇక్కడ J వాల్యూ ఎంత అవుతుంది, 2. ఇక్కడ చూసుకుంటే మనం I వాల్యూ 2, J వాల్యూ 1. తర్వాత ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందమ్మా, I వాల్యూ 2, J వాల్యూ 2 అనమాట. అండ్ ఓకేనా. ఈ విధంగా కూడా మనం మ్యాట్రిక్స్ని ఇండికేట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇవి అంత ఇంపార్టెంట్ ఉండదు, మనం ఏది ఇంపార్టెంట్ దానిపై కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకేనా. ఇంపార్టెంట్ వచ్చేసరికి నేను చెప్తాను. తర్వాత ఏంటమ్మా వేరియేషన్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇందులో మనం చూసుకుంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా, మ్యాట్రిక్స్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. అందువల్ల ఏంటి దీన్ని ఏమంటారు, స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే మనం ఎలా రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్కి ABCD అంటే 2 రోస్ 2 కాలమ్స్, అంటే దీని ఆర్డర్ ఏంటమ్మా 2/2. ఈ మ్యాట్రిక్స్ మనం సింపుల్గా రాయాలంటే ఎలా రాస్తాం, A ఈజ్ ఈక్వల్ టు
ఏఐజే 2/2 మ్యాట్రిక్స్ అని కూడా మనం రాసుకోవచ్చు, ఏ ప్రాబ్లము లేదు. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ తీసుకుంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఎలిమెంట్ అదర్ దెన్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. అంటే ఏంటమ్మా, ఇక్కడ మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఇలా ఏంటి ఏ 0 0 బి తీసుకుంటే దీన్ని ఏమంటారమ్మా, ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు. అదర్ దెన్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏమవుతుంది, జీరో. అటువంటి మ్యాట్రిక్స్ ఏమంటాం మనం, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూసుకుంటే ఏం రాశాడు, ఐ ఏఐ జే ఈజ్ ఈక్వల్ 0 ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే. ఇక్కడ చూసుకుంటే ఐ ఎంత ఉంటుంది, ఐ ఎలా రాసుకుంటే మనం, ఏ ఐ అనేది 1, జే అనేది ఏమవుతుందమ్మా 2. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుంది, ఐ అనేది 2, జే అనేది ఎంతమ్మా 1. అందువల్ల ఇక్కడ ఏముంటాయి, రెండు ఈక్వల్ అయ్యా లేదు అంటే ఐ జే ఈక్వల్ కానప్పుడు ఏఐజే ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు గమనించినట్లయితే I1 J1 ఇక్కడ గమనించినట్లయితే ఏమవుతుందమ్మా, I2 B2 అంటే ఏంటి, దీని ప్రకారం వీడు ఏం చెప్పాడంటే ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పాడు, మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0. అదర్ దెన్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 అంటే ఏంటి, ఏఐ ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడవుతుంది, ఐ నాట్ ఈక్వల్ టు జే. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలాగుంటాయి, A11 ఇక్కడ A22 ఇలా ఇంకా 3/3 మ్యాటర్ తీసుకుంటే A33 A44 ఉంటాయి. అంటే ఏంటి, ఐ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు మాత్రమే 0 అవుతుంది, మిగతా సందర్భంలో దాని వాల్యూ ఉంటుంది. అదేంటి, ఇలా మనం తీసుకున్నాం, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ హ్యావింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ బి సేమ్. ఎక్కడేంటి సేమ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటుందో స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా అదే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవ్వాలి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏ ఉండాలి, ఇక్కడ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అంటే ఏంటి, ఏ ఇలా ఉండాలన్నమాట. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా, స్కేలార్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏఐ 0 ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే అనమాట. ఓకేనా. ఇక్కడేంటి, ఏఐజే ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఐ అనమాట. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఒకలాగా ఉంటే దాన్ని ఏమంటారమ్మా, స్కేలార్ మ్యాట్రిక్స్ అని అంటారు. డయాగ్నల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, దాన్ని ఏమంటారు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఐడెంటిటీ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఆల్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, ఇప్పుడు మనం చూసుకుంటే ఇదేంటమ్మా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అంటున్నాం కదా, అబోవ్ ఆర్ బిలో ఏమవుతుంది, డయాగ్నల్ మ్యాట్రిక్స్కి 0 అవుతుంది. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అనేవి అన్నీ 1 అయితే దాన్ని ఏమంటారమ్మా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, 1 0 0 1. ఇక్కడ ఏమవుతుంది, ఇది అన్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, 1 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. అయితే ఏఐజే ఈజ్ ఈక్వల్ 0 ఇప్పుడు ఐ నాట్ ఈక్వల్ టు జే, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది, ఫర్ ఆల్ ఐ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ అంటే జే ఐ ఈక్వల్ కాకపోతే 0 అవుతుంది, మిగిలిన సందర్భంలో ఏమవుతుందో 1 అవుతుంది అనమాట. ఓకేనా. దాన్నే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. తర్వాత రో మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ 1 రో. ఇక్కడ ఎందుకు నేను ఫాస్ట్గా చెప్తానంటే ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉండదు, కానీ మనం తెలుసుకోవాలి. ఓకేనా. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ హ్యావ్ ఓన్లీ 1 రో. ఇక్కడ చూసారా 1 రో ఉంది కాబట్టి దీని ఎంత, 1 రో 1 కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 కాబట్టి 1/3 మ్యాట్రిక్స్. తర్వాత కాలమ్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ది 1 కాలమ్. ఇక్కడ చూసుకుంటే 1 కాలమ్ ఉంది అంటే అందువల్ల 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3 × 1 3/1 అనమాట. తర్వాత నల్ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్లో అన్ని వాల్యూలు అంటే ఏఐజే ఈజ్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఐ అండ్ జే అంటే ఏంటి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్లో మొత్తం ఎలిమెంట్స్ తీసుకుంటే 0 అనమాట, దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు. తర్వాత చూసుకుంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఒకసారి గమనించండి, ఇది ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఎలిమెంట్స్ బిలో ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0. ఇదేంటమ్మా, ఇది మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ అనమాట. ఈ బిలో ది ప్రిన్సిపల్ డయాగ్నల్ అనేది 0 అయితే దాన్ని ఏమంటారు, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి ఇక్కడ ఏంటి, ఏఐజే ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడు 0 అవుతుంది, ఐ ఈజ్ గ్రేటర్ దెన్ జే అంటే ఐ ఈజ్ గ్రేటర్ దెన్ జే అయితే అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో మనం 0 అయితే ఏమంటారు, అప్పర్ ట్రయాంగిల్ అని అంటారు. ఇక్కడ మరి ఏంటమ్మా, ఐ అనేది జే కన్నా ఎక్కువ అయితే అప్పుడు ఏఐజే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం, ఈ 0 ఏ పొజిషన్లో ఉందమ్మా, ఏ
2 1 పొజిషన్లో ఉంది. ఏ 2 1 పొజిషన్లో అంటే ఏంటి ఇక్కడ ఐ అనేది 1 కన్నా ఎక్కువే కదా. తర్వాత ఈ జీరో తీసుకుంటే ఏ ఏ ఎక్కడ ఉందమ్మా ఏ 3 1 పొజిషన్లో ఉంది. అంటే ఏంటి జే కన్నా ఐ అనేది ఏంటి ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే జీరో ఇక్కడ ఎలాగ ఉందమ్మా ఏ 3 2 అంటే ఏంటి ఇక్కడ ఐ అనేది జే కన్నా ఎక్కువ కాబట్టి అంటే ఏంటి ఐ ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ బిలో ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇది జీరో. ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ బిలో ది జీరో కాబట్టి దాన్ని ఏమంటారమ్మా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఏఐజే ఎప్పుడు జీరో అవుతుందంటే ఐ అనేది జే కన్నా పెద్దగా ఉండేటప్పుడు. మీరు ఎక్కడ చూస్తే అలాగే ఉందన్నమాట. ఓకేనా. తర్వాత లోవర్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈ చూడండి అంటే ఏంటి అబోవ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ సారీ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఎలిమెంట్స్ అబోవ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈక్వల్ టు జీరో. అంటే మీరు చూస్తే ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. అబోవ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏమైందమ్మా మనకి జీరో అయింది. దీన్ని ఏమంటారు లోవర్ ట్రయాంగిల్ అని అంటారు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే తొలి ఏం చెప్పుకున్నాం ఐ గ్రేటర్ అని చెప్పుకున్నాం. ఐ అనేది జే కన్నా ఎక్కువ ఉండేప్పుడు. ఇక్కడ ఏంటమ్మా జే అనేది ఐ కన్నా ఎక్కువ ఉండేటప్పుడు. మరి ఒకసారి మనం అక్కడ గమనించినట్లయితే ఏమవుతుంది ఇక్కడ ఏ చూసుకుంటే ఇక్కడ ఏంటి ఏ జీరో చూసుకుంటే ఎక్కడ ఉందమ్మా ఏ 1 2 తర్వాత ఇది ఎక్కడ ఉంది ఏ 1 3 ఇది ఎక్కడ ఉందమ్మా ఏ 2 ఏ ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే మనం ఏ 2 3 ఏంటమ్మా ఏ 2 3 ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా ఉందమ్మా ఐ అనేది జే కన్నా తక్కువ. ఇక్కడ కూడా ఐ అనేది జే కన్నా తక్కువ. ఇక్కడ కూడా ఐ అనేది జే కన్నా తక్కువ. అంటే ఏంటి ఐ లెస్ దెన్ జే అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని ఏమంటారమ్మా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది ఏఐజే ఈజ్ ఈక్వల్ జీరో అవుతుంది. ఎక్కడైతే ఐ అనేది జే కన్నా ఎక్కువ ఉండేటప్పుడు. ఓకేనా. అప్పుడు ఏఐజే అనేది జీరో అవుతుంది. ఇది అప్పర్ ట్రయాంగులర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇప్పుడు ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. ఒకసారి మీరు చూసుకుంటే పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్కేర్ మ్యాట్రిక్స్ ఏ ఫర్ విచ్ ఏ పవర్ క్లే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ పీరియడ్ కే. ఓకేనా. అంటే ఏంటమ్మా ఫర్ ఎగ్జాంపుల్ నేను A4 అంటే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీన్ని A4 5 చేస్తే నాకేమొచ్చిందమ్మా మళ్ళా ఏ మ్యాట్రిక్స్ వచ్చింది. అప్పుడు నేను ఈ 5ని ఏ విధంగా రాస్తాను 4+1గా రాసుకుంటే అప్పుడు కే వాల్యూ ఎంత అవుద్దమ్మా 4 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ పీరియడ్ ఏ అంటే ఏని ఏమంటారమ్మా పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటారు. అక్కడ పీరియడ్ ఎంతమ్మా 4 అనమాట. పీరియడ్ ఎంత మనకి 4. ఒకసారి మీరు గమనించినట్లయితే ఏమన్నా మనం పీరియాడిక్ మ్యాట్రిక్స్ అన్నాం. అంటే ఏ స్కేర్ మ్యాట్రిక్స్ ఏ ఫర్ విచ్ ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ పీరియడ్ కే. ఇప్పుడు నేను ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దీన్ని A4 5 చేశాను. అప్పుడు నాకేమొచ్చింది ఏ వచ్చింది అంటే ఈ మ్యాట్రిక్సే వచ్చింది. అప్పుడు ఈ 5ని ఏ విధంగా రాస్తాను నేను K+1 రూపంలో రాస్తే 4+1 అవుతుంది కాబట్టి 4+ ఏమవుతుందమ్మా 1 అవుతుంది కాబట్టి ఈ 4 ఏమవుద్దమ్మా పీరియడ్ అవుతుంది అనమాట. తర్వాత ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఏ స్కేర్ మ్యాట్రిక్స్ ఫర్ విచ్ ఏ స్కేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అది ఏ స్కేర్ చేస్తే ఏమవుతుందో నాకు ఏ వచ్చింది. దాన్నే ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. అయితే ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్ మనం K+1 రూపంలో రాసుకుంటే 1+1 ఏమవుతుందమ్మా 2 అవుతుంది కాబట్టి ఇక్కడ పీరియడ్ ఎంత ఐడింపోటెంట్ పీరియడ్ ఎంతమ్మా 1 అనమాట. ఈ విధంగా ఐడింపోటెంట్ మ్యాట్రిక్స్. తర్వాత నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఏ స్కేర్ మ్యాట్రిక్స్ ఫర్ విచ్ AP ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ జీరో ఈజ్ కాల్డ్ ఏ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అనమాట. ఆఫ్ ఇండెక్స్ ఎంత పి. ఇక్కడ ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ జీరో అంటే ఏ చూజ్ చేశాను అనుకోండి అప్పుడు నాకు జీరో వచ్చింది అనుకో అప్పుడు ఏంటమ్మా అక్కడ ఇండెక్స్ నాకేంటి పి అనేది 3. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కేర్ ఈజ్ ఈక్వల్ జీరో అయింది అనుకో అప్పుడు ఇండెక్స్ ఏంటంతా పి అనేది ఎంత మనకు 2 అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ద ట్రేస్ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేజ్ జీరో అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏక్యూ కానీ ఏ స్కేర్ కానీ చేసినప్పుడు జీరో వచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ని నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అని అంటారు. అక్కడ ఇండెక్స్ పి కాబట్టి మనం ఈ స్కేర్ చేస్తే మనకి పి అనేది 2 అవుతుంది. క్యూబ్ చేస్తే అంటే ఏది చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ట్రేస్ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ ఏంటమ్మా జీరో అంటే ట్రేస్ అనేది జీరో అవుతుంది. తర్వాత డెట్ ఏ కట్టినప్పుడు దాని వాల్యూ కూడా మనకి జీరో అవుతుంది అనమాట.
ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ ఇన్వోలేటరీ మ్యాట్రిక్స్ అనేవి ఇన్వోలేటరీ మ్యాట్రిక్స్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫర్ విచ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఏ స్క్వేర్ చేసామనుకో, అది ఐడెంటిటీ వచ్చిందనుకో, అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చిందనుకో, అంటే యూనిట్ మ్యాట్రిక్స్ వచ్చిందనుకో, ఆ మ్యాట్రిక్స్ని ఇన్వోలేటరీ మ్యాట్రిక్స్ అని అంటారు. ఏమంటారు? ఇన్వోలేటరీ మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ ఇన్వర్స్ అనేది దీనికి ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే ఇన్వోలేటరీ మ్యాట్రిక్స్ అంటారు. ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ 0 అయితే దాన్ని నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలి. పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వాలంటాయి. దీనిలో నుంచి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీనికన్నా మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇలా తీసుకున్నాను, A11, A12, A13, A22, సారీ A21, A23, 22, A23, A31, A32, A33 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఇలా అప్ టు సో ఆన్ నేను తీసుకున్నాను. అంటే ఏంటి? ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఏంటి? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏదైనా అప్పుడు దీని యొక్క ఈ మ్యాట్రిక్స్ యొక్క మన ట్రేస్ ఏమవుద్ది? A11 ప్లస్ A22 ప్లస్ A33 అవుతుంది అనమాట ఈ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్ టు సో ఆన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎలాగవుతుంది? ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఎలా రాస్తారు? A11, A22, A33 ఇవన్నీ ఏమవుద్దమ్మా? డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అలాగే నేను ఏ రాస్తాను? ANM. ఓకేనా. దీన్ని సింపుల్గా ఏం రాస్తాను? సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n AI అంటే ఏడమ్మా? సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n AIA అని రాస్తారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏబి, ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసుకొచ్చామా? ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బిగా మనం రాసుకోవచ్చు. తర్వాత ట్రేస్ ఆఫ్ సి, ట్రేస్ ఆఫ్ ఏంటమ్మా? ట్రేస్ ఆఫ్ సిఏ అనేసి ఉంది. సి అనేది ఏంటమ్మా? కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చి మనం ట్రేస్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇంకోటి మనం చూసుకుంటే ఏంటమ్మా? ట్రేస్ ఆఫ్ ఏబి మనం ఏం రాసుకోవచ్చమ్మా? ట్రేస్ ఆఫ్ బిఏగా రాసుకోవచ్చు. తర్వాత ట్రేస్ ఆఫ్ ఏబిసిడి మనం ఎలా రాసుకోవచ్చమ్మా? అట్లా ఆర్డర్లో రాసుకోవాలి. ట్రేస్ ఆఫ్ బిసిడిఏ, తర్వాత ట్రేస్ ఆఫ్ బి తర్వాత ఏముంది? సిడిఏబి, తర్వాత ఏం రాసుకోవచ్చు? ట్రేస్ ఆఫ్ డిఏబిసిగా రాసుకోవచ్చు. అంటే ఆర్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ ఆఫ్ ఏబిసి ఇచ్చాడు అనుకోండి, తర్వాత మనం ఏం రాసుకోవచ్చమ్మా? ట్రేస్ ఆఫ్ బీసీఏ రాసుకోవచ్చు. తర్వాత ఏం రాసుకోవచ్చమ్మా? ట్రేస్ ఆఫ్ సిఏబిగా మనం రాసుకోవచ్చు అనమాట. ఇలా ఆర్డర్లో మనం రాసుకోవచ్చు అనమాట. తర్వాత మనం చూసుకుంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? బై ఇంటర్చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఏంటి? మనం ఒక మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, వీ విల్ గెట్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ది ఒరిజినల్ మ్యాట్రిక్స్. అంటే మనం ఒక మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే అదేమవుద్దమ్మా? ఆ ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి తీసుకున్నాం. ఏంటమ్మా? మ్యాట్రిక్స్ ఏబిసి ఏడిఎఫ్ అని. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుద్దమ్మా? ఇక్కడ రోస్ అనేవి కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అనేవి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందమ్మా? రోస్ అనేది కాలమ్స్ అయ్యి చూడండి. ఏబిసి ఇది రో ఇదేమైంది? కాలం అయిందా? ఏబిసి. తర్వాత ఇదేంటమ్మా? డిఈఎఫ్ ఇదేంటమ్మా? ఇది రో ఇదేమైంది? మళ్ళీ కాలం అయింది డిఈఎఫ్ అనమాట. దీన్ని ఏమంటారు? ఏ ట్రాన్స్పోజ్ అని అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏ అనే మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ కట్టి మళ్ళీ ట్రాన్స్పోజ్ కడితే అదేమవుద్దమ్మా? ఏ వస్తుంది. ఇంకా ఏ బి ఓల్డ్ ట్రాన్స్పోజ్ కడితే మనం ఏ రాసుకోవచ్చమ్మా? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్. అంటే ఏ ఇంటూ బి మనం మల్టిప్లై చేసి దానికి ట్రాన్స్పోజ్ కడితే అప్పుడు అది ఈక్వల్ దేనికి ఈక్వల్ ఉంటుంది? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్పోజ్ కాంజుగేటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏంటమ్మా ఇక్కడ ట్రాన్స్పోజ్ కాంజుగేటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ని దేంతో ఇండికేట్ చేస్తారు? ఏ డాగర్తో ఇండికేట్ చేస్తారు. దేంతో ఇండికేట్ చేస్తారమ్మా? ఏ డాగర్తో ఇండికేట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మనకి సిమెట్రిక్ అదే ఎలిమినేషన్ మ్యాట్రిక్స్ ఏంటి, యాంటీ ఎలిమినేషన్ మ్యాట్రిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల ఏ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అబ్టైన్ బై టేకింగ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ దెన్
టేకింగ్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. అంటే ఏంటి, ఇందాక మనం చూసామా, ఏనది ఏ ట్రాన్స్పోజ్ చేసి ఈచ్ ఎలిమెంట్కి మనం ఏంటమ్మా కాంప్లెక్స్ కాంజుగేట్ రాస్తే దాన్ని ఏమంటారమ్మా ట్రాన్స్పోజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐజే, దీన్ని ఏం చేశాను నేను ట్రాన్స్పోజ్ చేశాను. ట్రాన్స్పోజ్ చేసి నాకు ఏమొచ్చిందమ్మా, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ రోస్ అనేవేమో కాలమ్స్ అయ్యాయి. తర్వాత ఏం చేసాను, దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ రాయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఏకి ఏ స్టార్ రాయాలి, డికి డి స్టార్ రాయాలి, జీకి జీ స్టార్ రాయాలి. అంటే ఏంటి, ప్రతిదానికి కాంప్లెక్స్ కాంజుగేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో మనకి 2i ఉందనుకోండి, ఇక్కడ ఏంటంటే ఏ ప్లేస్లో 2i ఉందనుకో, అప్పుడు కాంప్లెక్స్ కాంజుగేట్ రాస్తే ఏమవుతుందా మనకి -2i అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ ఏనే మ్యాట్రిక్స్ తీసుకొని దానికి ట్రాన్స్పోజ్ కట్టి ఆ ట్రాన్స్పోజ్లో వచ్చే ఈచ్ ఎలిమెంట్స్కి కూడా మనం ఏంటమ్మా కాంప్లెక్స్ కాంజుగేట్ రాస్తే దాన్ని ఏంటన్నా ఏమంటారమ్మా ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంప్లెక్స్ సారీ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే సింపుల్గా ఏంటంటారమ్మా ఏ డాగర్. మీరు ఎలా గుర్తుంచుకోవాలమ్మా, ఏనే మ్యాట్రిక్స్ తీసుకొని దానికి ట్రాన్స్పోజ్ చేసి దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఈచ్ ఎలిమెంట్కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ డ్రాగర్ వస్తుంది. దీన్ని ఏమంటారమ్మా ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారంటే. ఓకేనా, ట్రాన్స్పోజ్ కాంజుగేట్ అని అంటే సింపుల్గా కన్ఫ్యూజ్ అవుతారు. ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ఈ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏ డాగర్ ఉంది కదా, ఏ డాగర్ ఓల్ డాగర్ చేస్తే మనకేమొస్తుందమ్మా ఏ వస్తుంది. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏ డాగర్ ఓల్ డాగర్ చేస్తే ఏమొస్తుందమ్మా ఏ వస్తుంది. తర్వాత ఏబి ఓల్ డాగర్ చేస్తే ఫస్ట్ ఏం రాయాలమ్మా బి డాగర్ రాయాలి, తర్వాత ఏ డాగర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి సిఏ ఓల్ డాగర్ రాస్తే నేను ఫస్ట్ ఏం రాయాలమ్మా ఏ డాగర్ సి డాగర్ రాయాలి. ఇటు నుంచి డాగర్ అప్లై అనేది మీరు చేయాలన్నమాట. ఓకేనా, తర్వాత మనం చూసుకుంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా, జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ నెట్ కానీ ఏ ఎగ్జామ్స్లో అయినా క్యూ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ ఫర్ విచ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా, ఈ మ్యాట్రిక్స్ మనం ఏ ట్రాన్స్పోజ్ కట్టామనుకోండి, ఆ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏకి ఈక్వల్ అయిందనుకో దాన్ని ఏమంటారమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఏమంటారు దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ఏమవుతుంది ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే సింపుల్గా మీరు ఏం గుర్తుంచుకుంటారంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మ్యాట్రిక్స్ అనేది ఏ మ్యాట్రిక్స్ అయితే దాన్ని ఏమంటారమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ n/n సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేటమ్మా నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ n/n సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటంటే ఆఫ్ ఇంటూ n+1 అనమాట. ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ n/n సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఆఫ్ ఇంటూ n+1 అనమాట. ఆఫ్ ఇంటూ n+1 అనమాట. ఓకేనా, తర్వాత చూసుకుంటే మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ ఏమవుతుందమ్మా ఏఐజే ఈజ్ ఈక్వల్ టు -jI అవుతుంది అనమాట. మైనస్ ఏమవుతుందమ్మా జేఐ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ అవుతుంది అనమాట. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందమ్మా ఏఐజే ఈజ్ ఈక్వల్ టు -ఏఐజే అవుతుంది అనమాట. అంటే ఏంటి సింపుల్గా ఏం లేదురా, ఇక్కడ అడ్డు వరుసను నిలువు వరుసలుగా మారుస్తున్నామా, మార్చినప్పుడు ఏమవుతుందమ్మా అక్కడ నెంబర్స్ మారుతాయి. అక్కడ మైనస్ వచ్చింది అనుకో దాన్ని స్క్యూ సిమెట్రిక్ అంటారు. మైనస్ రాకపోతే సిమెట్రిక్ అని అంటారు. మైనస్ రాకపోతే ఏమంటారు సిమెట్రిక్ అంటారు అనమాట. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్ ఆఫ్ n/n ఏంటి యాంటీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూసుకుంటే ఏంటమ్మా n/n-1 అనమాట. ఇక్కడ ఏంటమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. తర్వాత ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ ఏంటమ్మా ఆఫ్ n/n+1. ఎక్కడైతే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఆఫ్ n/n-1 అనమాట. తర్వాత మనం చూసుకుంటే మనకి ఏదైనా ఒక స్కేర్ మ్యాట్రిక్స్ ఉంటే ఎవ్రీ స్కేర్ మ్యాట్రిక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ సమ్ ఆఫ్ ది
సిమెట్రిక్ అండ్ యాంటీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏదైనా ఒక స్కేర్ మ్యాట్రిక్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక స్కేర్ మ్యాట్రిక్స్ ఉంది. ఈ స్కేర్ మ్యాట్రిక్స్ని మనం సమ్ ఆఫ్ యాంటీ సిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా రాసుకోవచ్చు అనమాట. ఫర్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇంకో పాయింట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ అండ్ బి ఆర్ ఏంటమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అండ్ ఏబి మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి చేసినప్పుడు విల్ బి సిమెట్రిక్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఏంటమ్మా కమ్యూట్. అంటే ఏ అనేది బి అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏబి అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుందంటే ఏ కామా బి అదే ఏబి అనేది కమ్యూట్ అయినప్పుడు, ఏబి అనేది ఏమమ్మా కమ్యూట్ అయినప్పుడు ఏమవుతుందమ్మా అది సిమెట్రిక్ అవుతుంది. ఎగ్జామ్లో ఇలా థియరీ క్వశ్చన్స్ కూడా మనకి అడిగే అవకాశం అనేది ఉంది. ఎక్కడేంటి దీనిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, దీనిపైన ఇక్కడ .1, .2, .3, .4, తర్వాత ఏంటి స్కేర్ మ్యాట్రిక్స్ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ యాంటీ సిమెట్రిక్ రాస్తాం. .5 చూసుకుంటే మనం ఏంటమ్మా ఏబి అండ్ బి సిమెట్రిక్ ఎప్పుడు రాస్తామా, ఇది ఏబిఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దాని ప్రోడక్ట్ కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది ఎప్పుడు ఏబి కమ్యూట్ అయితే. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ 100%. ఈ ఇప్పుడు మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్, యూ సిమెట్రిక్, ఎర్మిషన్, యాంటీ ఎర్మిషన్, ఇవి పక్కా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత యాంటీ ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు అయితే, ఏ డాగర్ అంటే ఏం చెప్పానమ్మా, ఏ ఒక మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ కట్టి ఈచ్ ఎలిమెంట్కి కాంప్లెక్స్ కంజుగేట్ రాస్తే దాన్ని ఏమంటారమ్మా ఏ డాగర్ అంటారన్నమాట. అయితే ఇక్కడ ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఏమంటారమ్మా ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ ఎర్మిషన్ మ్యాట్రిక్స్లో ఏమవుతాయమ్మా ఏ ఐ జే ఈజ్ ఈక్వల్ టు ఏ ఐ జే ఏ స్టార్. అంటే ఏ స్టార్ జేఐ అని రాసుకోవచ్చు. లేకపోతే ఏంటమ్మా సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇక్కడ ఎలా రాస్తామా ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ జేఐ అనమాట. అయితే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్మిషన్ మ్యాట్రిక్స్ ఆర్ రియల్. చాలాసార్లు ఇచ్చాడు. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్మిషన్ మ్యాట్రిక్స్ ఏంటమ్మా ఆల్వేస్ రియల్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఎలా చెప్పగలం, ఒక ఏ అనేది మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అది ఎర్మిషన్ యాంటీ ఎర్మిషన్ ఎలా చెప్తామా ఏ డయాగ్రామ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ కూడా అది ఏ వచ్చిందనుకో దాన్ని ఏమంటారు ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఈ ఎర్మిషన్ మ్యాట్రిక్స్లో ఏంటి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలాగ ఉంటాయేమో రియల్గా ఉంటాయి. తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ రియల్ ఎలిమెంట్స్ అంటే ఆ ఎర్మిషన్ మ్యాట్రిక్స్లో ఏంటి మినిమం నెంబర్ ఆఫ్ రియల్ ఎలిమెంట్స్ ఫర్ మోస్ట్ జనరలీ. ఇది ఏంటమ్మా ఫర్ ఎగ్జాంపుల్ n/n మ్యాట్రిక్స్ తీసుకుంటే అందులో n అనేవి ఏంటమ్మా రియల్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఏంటంటే n అనేది రియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మినిమం నెంబర్ ఆఫ్ రియల్ ఎలిమెంట్స్ ఫర్ మోస్ట్ జనరల్ n/n ఎర్మిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ n అనమాట. ఓకేనా. తర్వాత మనం చూసుకుంటామా ఇది అయిపోయిందా. తర్వాత చూసుకుంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఏమవుద్దమ్మా ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాగర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాము, దానికి ఏ ట్రాన్స్పోజ్ కట్టాము, దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ రాస్తే ఏమొచ్చిందమ్మా ఏ డాగర్ వస్తుంది, అది తెలుసు కదా. అయితే ఏ డాగర్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఎలా వచ్చిందమ్మా -ఏ వస్తే దాన్ని ఏంటమ్మా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఏమంటాం మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఇక్కడ ఏమవుతుందమ్మా ఏ ఐ జే ఈజ్ ఈక్వల్ టు ఏ జే ఐ అంటే ఏ స్టార్ అంటే ఏ సింపుల్గా చెప్పాలంటే ఏ ఐ జే ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ జే ఐ అనమాట. ఓకేనా జే ఐ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో ఆర్ ఇమాజినరీ. ఎర్మిషన్ మ్యాట్రిక్స్లో మనం చూసుకుంటే ఏమైందమ్మా డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది రియల్ అయ్యాయి. కానీ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో తీసుకుంటామా డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవచ్చమ్మా ప్యూర్ ఇమాజినరీ అవ్వచ్చు లేదా జీరో అవ్వచ్చు. తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నాం కదా మినిమం నెంబర్ ఆఫ్ రియల్ ఎలిమెంట్స్ ఇన్ ఎర్మిషన్ మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నాం n/n మ్యాట్రిక్స్ తీసుకుంటే n అనేవి రియల్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇక్కడ తీసుకుంటే ఏంటమ్మా మినిమం నెంబర్ ఆఫ్ చూడండి ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ రియల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మోస్ట్ n/n స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈ జీరో. ఎర్మిషన్ మ్యాట్రిక్స్లో అయితే n అనేవి ఉంటాయి, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో అయితే డయాగ్నల్ ఏంటి రియల్ ఎలిమెంట్స్ అనేవి జీరో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అనేది ఎర్మిషన్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏఐ ఏఐ అనేది యాంటీ ఎర్మిషన్ అవుతుంది. తర్వాత ఏ ఈజ్ ఏ ఎర్మిషన్ మ్యాట్రిక్స్ అయితే ఏ కే ఇంటూ ఏ తీసుకున్నాం కదా అప్పుడు ఇక్కడ కే అనేది ఏంటమ్మా
ఏ అనేది ఒక మ్యాట్రిక్స్. నేను కే ఇంటూ ఏ తీసుకున్నాను. ఇక్కడ కే అనేది రియల్ స్కేలర్. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి అది కూడా ఏమవుతుందమ్మా, ఎర్మిషన్ అవుతుంది. ఓకేనా, ఎర్మిషన్ అవుతుంది. అంటే ఏంటి, మనం ఏమమ్మా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి, ఎర్మిషన్ అంటే ఏంటి, యాంటీ ఎర్మిషన్ అంటే ఏంటి. ఓకేనా, యాంటీ ఎర్మిషన్ లేదా స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఏంటమ్మా, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఒక మ్యాట్రిక్స్ యొక్క డెటర్మెంట్ కట్టినప్పుడు జీరో అయిందనుకో, దాని ఏమంటారమ్మా, సింగులర్ మ్యాట్రిక్స్ అంటారనమాట. అయితే మాడ్ ఏ నాట్ ఈక్వల్ జీరో అయితే దాని ఏమంటామా, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని మనం అంటామన్నమాట. తర్వాత ఏంటి, అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడ మనం చూసుకుంటే అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్కి A1 1 1 ఉంది. దీని యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది, ఇది కోఫాక్టర్ అవుతుంది అనమాట. అంటే అదేమవుతుంది, C11 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి A2కి నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుదమ్మా, A21 A31 తర్వాత A23 A31. ఓకే, ఇది ఏమవుతుంది, C12 అవుతుంది. ఏంటండి, ఇక్కడ మనము అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిఫైన్డ్ యాజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్. అంటే ఇక్కడ A11 ఉంది కదా, దీనికి మనం ఏంటమ్మా, కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 2 3 4 5 6 ఏదో ఉంది. దీనికి మనం ఏం చేయాలమ్మా, కోఫాక్టర్స్ పెట్టాం, కోఫాక్టర్స్ వచ్చాయి. తర్వాత దీనికి ట్రాన్స్పోజ్ కడితే ఏమవుద్దనమ్మా, అడ్జాయింట్ ఏ అని అంటారు. ఏమంటారు మనం, అడ్జాయింట్ ఏ అంటారు. నోట్ చూసుకుంటే అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏగా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ఇంటూ ఐగా కూడా రాసుకోవచ్చు. ఏంటమ్మా, అడ్జాయింట్ ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ఇంటూ ఐఎన్గా రాసుకోవచ్చు. అనమాట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏంటమ్మా, ఏ ఈజ్ ఎ స్కేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ హ్యావింగ్ డిటర్మెంట్ ఎం. అప్పుడు అడ్జాయింట్ అనేది ఒక ఏ అనే స్కేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని ఆర్డర్ ఎంతమ్మా, ఎన్, దాని డిటర్మెంట్ ఎంతమ్మా, ఎం. అప్పుడు దాని అడ్జాయింట్ ఏ యొక్క డెట్ ఏమవుతుంది, అడ్జాయింట్ ఏ డెట్ ఏమవుతుందంటే ఎం పవర్ n-1గా రాసుకోవచ్చు. అంటే మీరు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తెలిసింది రచన, తెలిసినప్పుడు దాని యొక్క ఆర్డర్ n అని తెలిసింది, దాని యొక్క డిటర్మెంట్ m తెలిసింది. మళ్ళీ అడ్జాయింట్ ఏ డిటర్మెంట్ అంటే ఏ తీసుకొని దాని కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి దాని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి మళ్ళీ డెట్ కడితే మనకు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఆ మ్యాట్రిక్స్ ఆర్డర్ n అయితే దాని డిటర్మెంట్ m అయితే దానికి ఏంటి, అడ్జాయింట్ ఏ మోడ్ అడ్జాయింట్ ఏ ఏమవుతుందంటే ఎం పవర్ n-1 అవుతుంది. అంటే అడ్జాయింట్ ఏ యొక్క డిటర్మెంట్ ఏమవుతుందమ్మా, ఎం పవర్ n-1 అనేది మనకి అవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. let A be the square matrix of order n and B be the square matrix of order n such that అప్పుడు ఏమవుతుంది, AB is equal to BA is equal to IN అవుతుంది అనమాట. అయితే దెన్ B is equal to A inverse of A matrix A. అప్పుడు మన A inverse ఎలా రాస్తారమ్మా, A inverse is equal to adjoint A by det A రాస్తాం. A inverse ఎలా రాస్తామా, adjoint A by det A. A inverse is equal to adjoint A by det A రాస్తాను, గుర్తుంచుకోండి. A is called a invertible matrix. అయితే నోట్ చూసుకుంటే ఎనీ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ పొజెస్ యూనిక్ ఇన్వర్స్. ఎనీ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ పొజెస్ యూనిక్ ఇన్వర్స్ అనమాట. తర్వాత నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ స్కేర్ మ్యాట్రిక్స్ ఏ టు పొజెస్ యాన్ ఇన్వర్స్ ఎప్పుడవుతుందమ్మా, ఇట్ ఈజ్ యాన్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒక ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు. ఎందుకు, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ పైన ఫైండ్ చేసింది. ఈ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ జీరో అయితే దాన్ని ఏమంటారు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకవేళ ఆ మ్యాట్రిక్స్ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అయిందనుకో, అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో అయిందనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. నాట్ ఈక్వల్ జీరో అయితే ఏమవుతుందమ్మా, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఏబీసీ అది వెళ్ళండి అక్కడతో సరే, ఏబీసీ అప్ టు సో1 ఓల్ ఫర్ ఇన్వర్స్ తీసుకుంటే దాన్ని ఎలా రాయాలమ్మా, బ్యాక్ సైడ్ నుంచి రాయాలి ఇన్వర్స్. అంటే సి ఇన్వర్స్. ఓకేనా, అంటే ఇలా రాసుకోవాలి. ఒకసారి చూడండి,
ఫర్ ఎగ్జాంపుల్కి నేను అక్కడ ఏబిసి ఇది రాయట్లేదు, ఏబిసి ఓల్ ఇన్వర్స్ ఉంటే ఫస్ట్ సి ఇన్వర్స్ రాయాలి, తర్వాత బి ఇన్వర్స్ రాయాలి, తర్వాత ఏ ఇన్వర్స్ రాయాలి. ఇది ఆర్డర్ అనమాట. ఒక ఇన్వర్స్. తర్వాత ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఏంటమ్మా ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సాడ్ టు బి ఆర్థోగోనల్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఆర్థోగోనల్ అవ్వాలంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఐ. ఓకేనా? ఐ అయితే ఏంటమ్మా ఒకసారి మనం చూసుకుంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏంటమ్మా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అనేది మనకి ఐ అయితే దాన్ని ఏమంటాం మనము ఏమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఏమంటాం మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం అనమాట. ఒక ఏం అవ్వాలి మనకి ఐ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఎయిదర్ +1 ఆర్ -1. ఒక ఏ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజు, అదేవిధంగా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజు. ఒకసారి చూసుకోండి, ఇక్కడ రాయట్లేదు ఇది ఏంటమ్మా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజు, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు అయితే దాన్ని ఏమంటారు? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఓకేనా? అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా? +1 అని అవుతుంది, -1 అవుతుంది. సార్ ఇవి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజు ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఏ ఐ అని నిరూపించ చాలా కష్టం అవుద్ది. అందువల్ల మనం ఏం చేయాలమ్మా, ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దానికి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క ఇన్వర్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారమ్మా? ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే దాన్ని ఏమంటారు? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు అయితే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇంకో విధంగా మనం ఎలా చెప్పవచ్చమ్మా, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే దాన్ని కూడా ఏమంటారు? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా? +1 అని అవుతుంది, -1. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది +1 అని అవుతుంది, -1 అని అవుతుంది. తర్వాత మనం చూసుకుంటే ఎనీ 2 rows ఆర్ ఎనీ 2 columns ఆఫ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. అందులో ఎనీ 2 rows కానీ ఎన్ని కాలమ్స్ కానీ తీసుకుంటే అవి ఎలా ఉంటామా? ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. అయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, ఇక్కడ ఏ అనేది బి అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే ఏబి అండ్ బిఏ విల్ బి ద ఆల్వేస్ ఆర్థోగోనల్. అంటే ఏ అని బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఏబి ఆర్ బిఏ తీసుకుని అది కూడా ఏమవుతాం? ఆల్వేజ్ ఆర్థోగోనల్ అవుతుంది. తర్వాత ఈచ్ రో అండ్ కాలమ్ ఆఫ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్ నార్మలైజ్డ్ వెక్టార్. ఈజ్ ఏంటమ్మా? నార్మలైజ్డ్ వెక్టార్. తర్వాత మనం చూసుకుంటే యూనిటరీ మ్యాట్రిక్స్ ఇందాల ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నాము. ఇక్కడ ఏంటమ్మా? అదేవిధంగా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయిన మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నాము. ఇక్కడ ఏ స్కేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సాడ్ టు బి ఏ ఆర్థోగోనల్ ఎప్పుడంటామమ్మా? ఏ ఇంటూ ఏ డ్రాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ డ్యాగర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని ఏమంటారమ్మా? యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. అక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని ఏమంటారమ్మా? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ ఏ డ్యాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ డ్యాగర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దీన్ని ఏమంటారమ్మా? యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. ద డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ విల్ బీ ద యూనిట్ మోడ్యులస్ అనమాట. తర్వాత అక్కడ ఏ రాసమ్మా? ఆర్థోగోనల్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇక్కడ ఏంటమ్మా? ఏ డ్యాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే దాన్ని సింపుల్గా ఏ డ్యాగర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే దాన్ని ఏమంటారమ్మా? యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారనమాట. ఈచ్ రో అండ్ కాలమ్ ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ ఈజ్ నార్మలైజ్డ్ వెక్టార్. తర్వాత ఎనీ 2 rows ఆర్ ఎనీ 2 columns ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. అయితే యూనిటరీ మ్యాట్రిక్స్లో ఎనీ 2 rows కానీ ఎనీ 2 columns కానీ తీసుకుంటే అవి ఎలాగ ఉంటాయమ్మా? ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్గా ఉంటాయి అనమాట. ఇఫ్ ఏ అండ్ బి ద యూనిటరీ మ్యాట్రిక్స్ అండ్ ఏబి బిఏ విల్ బి ద ఆల్వేస్ యూనిటరీ. అంటే ఏబి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏబి మల్టిప్లికేషన్ బిఏ మల్టిప్లికేషన్ కూడా మనకి ఏమవుతామా? యూనిటరీ అవుతుంది. తర్వాత ఎగ్జామ్లో మనకి డయాగ్నలైజేషన్ కూడా ఇంపార్టెంట్. అయితే ఇందులో స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి, సిమెట్రిక్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి, ఎర్మేషన్ అంటే ఏంటి, స్క్యూ ఎర్మేషన్ అంటే ఏంటి, ఆర్థోగోనాలిటీ అంటే ఏంటి, అదే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మా
లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఏ ఆపరేట్స్ ఆన్ ఎక్స్ అయితే మనకి ల్యాంబ్డా ఇంటూ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ల్యాంబ్డాని ఏమంటారమ్మా? ఐగెన్ వాల్యూ అంటారు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు ఏమవుద్దమ్మా? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా ఎక్స్. ఓకేనా? ఇది ఇటువైపు తీసుకొస్తే ఏమవుద్దమ్మా? ఏఎక్స్ మైనస్ ల్యాంబ్డా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనం ఒక ఐ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎలా రాస్తామా? ఏ మైనస్ ల్యాంబ్డా ఐ ఇంటూ ల్యాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఏమంటారమ్మా? ఐగెన్ వాల్యూ ఈక్వేషన్ అని అంటారు. ఒకసారి మనం చూసుకుంటే ఏంటమ్మా? లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా ఎక్స్. అప్పుడు ఏం రాసుకొచ్చాం? దాన్ని ఏ మైనస్ ల్యాంబ్డా ఐ మనము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయడం వల్ల మనకి నష్టమే లేదు కదా. ఐ అంటే ఏంటి మీకు తెలుసు కదా, 1 0 0 1. అది ఇక్కడ ఏ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఐ అనేది కూడా మనం 3/3 తీసుకోవాలన్నమాట. అయితే ద వాల్యూ ఆఫ్ ల్యాంబ్డా ఫర్ విచ్ above equation has non-zero solution of x are called a eigen values. అంటే ఇక్కడ ల్యాంబ్డా అనేది నాన్ జీరో అని చూడండి. ఇక్కడ ఏం చెప్పుకున్నామా? ద వాల్యూ ఆఫ్ ల్యాంబ్డా ఫర్ విచ్ అబోవ్ ఈక్వేషన్, ఇదేంటమ్మా? అబోవ్ ఈక్వేషన్ హ్యాస్ నాన్ జీరో సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ఆర్ కాల్డ్ ఏ ఐగెన్ వాల్యూ. తర్వాత ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అండ్ బి కరస్పాండింగ్ నాన్ జీరో సొల్యూషన్ ఇస్ కాల్డ్ ఏ ఐగెన్ వెక్టార్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ ఎక్స్ని ఏమంటారమ్మా? ఐగెన్ వెక్టార్ అని అంటారు. ల్యాంబ్డా అని అంటారమ్మా? ఐగెన్ వాల్యూ అంటారు. మీరు సింపుల్గా గుర్తుంచుకోండి. ఏంటమ్మా? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా ఎక్స్ అయినప్పుడు ఎక్స్ని ఏమంటారమ్మా? ఐగెన్ వెక్టార్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? ఐగెన్ వాల్యూ అంటారు. ఎప్పుడు అంటారు అవి? ఏమవ్వాలమ్మా? ఇక్కడ చూసుకుంటే నాన్ జీరో సొల్యూషన్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఏంటమ్మా? నాన్ జీరో సొల్యూషన్ అయితే దీన్ని ఐగెన్ వాల్యూ అంటారు, దీన్ని ఐగెన్ వెక్టర్ అంటారు అనమాట. అయితే మనం చూసుకుంటే ఏ మైనస్ ల్యాంబ్డా ఈజ్ కాల్డ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. అంటే ఏంటి? ఏ మైనస్ ల్యాంబ్డా ఐని ఏమంటారమ్మా? ఏమంటారు మనం? క్యారెక్టరిస్టిక్స్ మ్యాట్రిక్స్ అని అంటాం. తర్వాత మోడ్ ఏ మైనస్ ల్యాంబ్డా ఐని ఏమంటారమ్మా? పాలినామియల్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ పాలినామియల్ మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జామ్ మీకు అడిగే అవకాశం ఉండొచ్చు. ఒక థియరీ క్వశ్చన్ అండి. ఏంటి? ఏ మైనస్ ల్యాంబ్డా ఐని ఏమంటారమ్మా? ఈజ్ కాల్డ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ మ్యాట్రిక్స్ ఏ. తర్వాత ఏ మైనస్ ల్యాంబ్డా ఐని ఏమంటారమ్మా? మోడ్ ఏ మైనస్ ల్యాంబ్డా ఐని ఏమంటారంటే మోడ్ ఏ మైనస్ ల్యాంబ్డా ఐని ఏమంటారమ్మా? ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ మ్యాట్రిక్స్ అంటారు. అలా కాకుండా ఏ మైనస్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈజ్ కాల్డ్ ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్. అంటే ఏ మైనస్ ల్యాంబ్డా ఐ మోడ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ లేదా ఐగెన్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాం. చూస్తారా? ఇది ఏ అనే మ్యాట్రిక్స్. దీన్ని ఏం చేయాలమ్మా? ఏ మైనస్ ల్యాంబ్డా ఐ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ మ్యాట్రిక్స్ చేస్తారు, మైనస్ ల్యాంబ్డా ఇంటూ ఐ మ్యాట్రిక్స్ చేస్తారు. ఆ రెండు చేస్తే మనకి ఏమొస్తుంది? ఇలాగ వస్తుంది. కానీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దానికి మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మోడ్ ఫైండ్ అవుట్ చేసినాడు ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమో వస్తాయేమో రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చా? ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 2 2 వచ్చి అనుకుందాం. ఏం చేయాలమ్మా? ఐగెన్ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో ఒకసారి చూడండి, చెప్తాను. ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దాని యొక్క ఐగెన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మైనస్ ల్యాంబ్డా ఐ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దీని అంటారు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లేదా ఐగెన్ వాల్యూ ఈక్వేషన్ అంటారు. మనం ఏం తీసుకున్నామా? ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాము. తర్వాత మైనస్ ల్యాంబ్డా ఇంటూ ఐ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఒక దానికి ఏం చేస్తామా? మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ 0 చేయాలి. అప్పుడు అది మనకి వచ్చినప్పుడు ఏమొచ్చిందమ్మా? ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు దీనికి మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతాం? మనకి ల్యాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఒక ఈక్వేషన్ వస్తుంది, దానికి సాల్వ్ చేస్తే ల్యాంబ్డా వాల్యూస్ వస్తాయి. రూట్స్ అంటే ఒక ఈక్వేషన్ని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఆ రూట్స్ ఏంటి? ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ 1 1 2 2 వచ్చిందనమాట. ఇక్కడ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ 1 2 2 వచ్చింది కదా. అక్కడ ల్యాంబ్డా ఏమంటాం మనం? ఐగెన్ వాల్యూ అంటాం. కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ ఐగెన్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటుంది. దాన్ని ఏమంటారమ్మా? ఇప్పుడు ల్యాంబ్డా వాల్యూ 1 2 2 వచ్చింది. ఇక్కడ 2 2 ఏమంటారా? డీజనరసీ ఐగెన్ వాల్యూస్ అని అంటారనమాట. ఏమంటారు మనం? డీజనరసీ ఐగెన్ వాల్యూస్ అంటారు. అయితే మనం ఇదేంటమ్మా? ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఐగెన్ వాల్యూ ఎంత మనకి? ఎంత? 1. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఏ మ్యాట్రిక్స్ చేస్తారు. ఎక్స్ అనేది x1 ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఐగెన్ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్తున్నాను చూడండి. ఏ అనే మ్యాట్రిక్స్ చేస్తారు. తర్వాత మనం ఏమనుకుంటాం? x1
x2 x3 అనుకుంటాం. x అనేది తర్వాత లాంబ్డా వాల్యూ ఎంతమ్మా 1 వేస్తారు, x1 x2 వేస్తారు. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందమ్మా x1 వస్తుంది. దీన్ని ఏమంటారమ్మా ఐగెన్ వెక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి లాంబ్డా 2 అనేది ఏం తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను. అప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ వేస్తారు. ఓకేనా, తర్వాత అంటే x1 x2 x3 వేస్తారు. తర్వాత లాంబ్డా అంటే ఇక్కడ ఏం వేస్తారు 2 వేస్తారు. 2 ఇంటూ x1 x2 x3 వేస్తారు. అప్పుడు ఏమొస్తుంది మనకి ఐగెన్ వెక్టర్ వస్తుంది. దాన్ని ఏమంటారు ఒక x2 అనేది వస్తుంది. దాన్ని ఏమంటారమ్మా ఐగెన్ వెక్టర్స్ అంటారు అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే కేలీ హ్యామిల్టోనియన్ థీరం ఏంటో మనకి ఇది మనకి ఐగెన్ వాల్యూస్. కేలీ హ్యామిల్టోనియన్ థీరం అంటే ఏంటి, ఎవ్రీ స్కేర్ మ్యాట్రిక్స్ ఏంటమ్మా ఎవ్రీ స్కేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్. సాటిస్ఫై ఏంటమ్మా ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏ మైనస్ ల్యాంబ్డా ఐ ఫైండ్ అవుట్ ఏ మైనస్ ల్యాంబ్డా ఐ మోడ్ ఈజ్ ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేస్తే మనకేమొస్తుంది ఇలాగ ఒక ఈక్వేషన్ వస్తుంది. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతామా ల్యాంబ్డా వాల్యూ వస్తుంది. దాన్ని ఏమంటారు ఐగెన్ వాల్యూ అంటారు. కానీ ఈ ఈక్వేషన్ ఏమంటారమ్మా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ మనం ఏమొచ్చింది మనం గమనించినట్లయితే ఏమొచ్చిందమ్మా ల్యాంబ్డా స్కేర్ ప్లస్ 5 ల్యాంబ్డా మైనస్ 14 ఈజ్ ఈక్వల్ 0 వచ్చిందనమాట. ఇక్కడ ఏమవుతుంది ల్యాంబ్డా స్కేర్ ప్లేస్లో ఏ స్కేర్ ప్లస్ ల్యాంబ్డా ప్లేస్లో 5a మైనస్ 14 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. అంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ల్యాంబ్డా ప్లేస్లో మనం ఏ వేసి సాల్వ్ చేస్తే 0 వస్తే దాన్ని ఏమంటారమ్మా అదేంటో కేలీ హ్యామిల్టన్ థియరం ట్రూ అయినట్టు. అంటే ఐగెన్ వాల్యూస్ యొక్క ప్రాపర్టీస్ మనం చూసుకుంటే ముందుగా మనకేం తెలుసమ్మా ఏ మైనస్ ల్యాంబ్డా ఐ మోడ్ ఈజ్ ఈక్వల్ 0 దీని ఏమంటారు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్ ఐగెన్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. అయితే మనం చూసుకుంటే సమ్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ అంటే సమ్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ది ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్కి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. అందులో 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ఈ 3/3 మ్యాట్రిక్స్ కూడా సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ అంటామా ల్యాంబ్డా 1 ప్లస్ ల్యాంబ్డా 2 ప్లస్ ల్యాంబ్డా 3. సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ఏమవుద్దామా ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటి 1 ప్లస్ 5 ప్లస్ 9 అనమాట. తర్వాత సెకండ్ చూసుకుంటే మనం చూడమ్మా ప్రొడక్ట్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ ఏమవుతామా ల్యాంబ్డా 1 ఇంటూ ల్యాంబ్డా 2 ఇంటూ ల్యాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డెట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అమ్మా ప్రొడక్ట్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్కి అనేది మనకి ఈక్వల్ అనమాట. తర్వాత పాయింట్స్ మనం చూసినట్లయితే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ల్యాంబ్డా 1 ల్యాంబ్డా 2 ల్యాంబ్డా 3 అప్ టు సో ఆన్ ల్యాంబ్డా ఎన్ ఆర్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ అప్పుడు ఐగెన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ కేఏ ఏమవుతుందంటే కే ఇంటూ ల్యాంబ్డా 1 కే ఇంటూ ల్యాంబ్డా 2 కే ఇంటూ ల్యాంబ్డా 3 అప్ టు సో ఆన్ అనమాట. అంటే ఏంటి లెట్ L1 అది ల్యాంబ్డా 1 ల్యాంబ్డా 2 ల్యాంబ్డా 3 అప్ టు సో ఆన్ ల్యాంబ్డా 1 ఆర్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఇప్పుడు నాకేం కావాలమ్మా ఏం కావాలంటే ఐగెన్ వాల్యూ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కేఏ కావాలి. దాన్ని ఎలా రాస్తావు కే ఇంటూ ల్యాంబ్డా 1 కే ఇంటూ ల్యాంబ్డా 2 కే ఇంటూ ల్యాంబ్డా 3గా రాస్తాను అనమాట. తర్వాత ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ ఏ విధంగా మనం రాస్తామంటే 1/λ1 1/λ2 1/λ3 అప్ టు సో ఆన్. అంటే ఏంటి ఒక మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ ఏంటమ్మా λ1 λ2 λ3 అప్ టు సో ఆన్ λn. అయితే నేను కేఏ అంటే అదే మ్యాట్రిక్స్కి కేతో మల్టిప్లై చేసినప్పుడు ఐగెన్ వాల్యూస్ ఎలాగవుతుంది కే ఇంటూ ల్యాంబ్డా 1 కే ఇంటూ ల్యాంబ్డా 2 కే ఇంటూ ల్యాంబ్డా 3. అదే మ్యాట్రిక్స్ నేను ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసిన ఐగెన్ వాల్యూస్ ఎలా అవుతుంది 1/λ1 1/λ2 1/λ3 అప్ టు సో ఆన్. ఓకేనా. తర్వాత ఇప్పుడు అదే మ్యాట్రిక్స్ నేను A4M ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుద్దమ్మా λ 4M λ 2 హోల్ 4M λ 3 హోల్ 4M అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఫోర్త్ పాయింట్ ఏంటంటే
eigenvalues of symmetric eigenvalues of symmetric and Hermitian matrix are always real. Always ఏంటమ్మా రియల్ అంటే ఏంటమ్మా ఏంటి ఐగెన్ వాల్యూస్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఆర్ ఒక ఏంటమ్మా ఒకసారి వినండి ఏంటి ఐగెన్ వాల్యూస్ ఆఫ్ రియల్ సిమెట్రిక్ ఆర్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఆర్ ఆల్వేజ్ ఏంటమ్మా రియల్ అంటే ఐగెన్ వాల్యూస్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ దాని ఐగెన్ వాల్యూస్ ఎలా ఉంటాయి ఆల్వేజ్ మనకి రియల్గా ఉంటాయి అనమాట. తర్వాత చూసుకుంటే తర్వాత పాయింట్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ క్యూ సిమెట్రిక్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏంటమ్మా క్యూ సిమెట్రిక్ అండ్ స్క్యూ హెర్మిషియన్ అదేమవుతుందమ్మా జీరో ఆర్ ప్యూర్ ఇమేజినరీ అవుతాయి. ఏంటమ్మా జీరో ఆర్ ఏమవుతామా ప్యూర్ ఇమేజినరీ అంటే ఐగెన్ వాల్యూస్ ఆఫ్ సిమెట్రిక్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా రియల్ అవుతుంది. ఐగెన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ స్క్యూ హెర్మిషియన్ ఏమవుతుందమ్మా జీరో అవుతుంది లేదా ప్యూర్ ఇమేజినరీ అవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే చూడమ్మ ఫోర్త్ వన్ ఏంటంటే ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏంటమ్మా డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆర్ ఏంటమ్మా అప్పర్ ట్రయాంగిల్ ఆర్ లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఏమవుతాయి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ది ఐగెన్ వాల్యూస్ అవుతాయి. ఏంటమ్మా డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతామా వాటి యొక్క ఐగెన్ వాల్యూస్ అనేది అవుతుంది. అంటే ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటమ్మా ఇది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఇక్కడ ఒకసారి వినండి ఐగెన్ వాల్యూస్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో తీసుకుంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతాయమ్మా ఐగెన్ వాల్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ బి సి 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. ఇక్కడ 0 0 0 ఇదేంటిదమ్మా ఇది మనం చూసుకుంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఐగెన్ వాల్యూ ఏమవుతుంది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఏమవుతామా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఏమవుతాయి ఐగెన్ వాల్యూ అవుతాయి. అంటే సింపుల్గా ఏంటి ఐగెన్ వాల్యూస్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏమవుతామా వాటి యొక్క ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి దాని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏ ఎలిమెంట్స్ ఉంటాయో అవే ఐగెన్ వాల్యూస్ అనేవి మనకి అవుతాయి అన్నమాట. ఇవి మనకి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటి పాయింట్స్. ఇంకా మీరు ఉన్నాయి నేను పీడిఎఫ్ పెడతాను మీరు చదువుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటమ్మా ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఈ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చూసుకుంటే ఏ నేచురల్ నెంబర్ ఆర్ ఇక్కడ నేచురల్ నెంబర్ ఏంటమ్మా ఆర్ ఈ సాట్ టు బి ఏ ర్యాంక్ ఆఫ్ ఏ యాజ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఏ అనేది మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఆర్ అనేది అనుకుంటే ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అవ్వచ్చు 3 అవ్వచ్చు 2 అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. అయితే అది ఎప్పుడమ్మా అది ఎప్పుడు అవుతుంది చూడండి ఏ నేచురల్ నెంబర్ ఆర్ ఈజ్ సాట్ టు బి ఏ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అది కొన్ని ఫాలోయింగ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఏంటమ్మా దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ. అంటే ఏ అనేది మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ ఏ అనే మ్యాట్రిక్స్లో అట్లీస్ట్ వన్ సబ్ మ్యాట్రిక్స్ ఏంటమ్మా డిటర్మ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడేమవుతుంది అక్కడ ఆ ఆర్ అనేది ఏమవుతుందమ్మా ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అవుతుంది. తర్వాత చూసుకుంటే ఎవ్రీ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ఆర్డర్ r+1 హ్యావింగ్ జీరో డిటర్మెంట్ ఏంటమ్మా జీరో డిటర్మెంట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మనం తీసుకున్నాం ఏంటి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దీని యొక్క ర్యాంక్ 2 అయిందనుకో అప్పుడు 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్ ఏమవుద్దమ్మా 0 అవుతుంది. దీన్ని బేస్ చేసుకునే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు. ఏమిస్తాడంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అంటాడమ్మా 2 అంటాడు. 2 అంటే ఏంటమ్మా అది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ 2 అయినప్పుడు ఏమవుతుంది 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్ ఏమవుతుందమ్మా 0 అవుతుంది. అప్పుడు ఇంకా చూడండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1 2 3 4 5 6 ఎక్స్ అనుకుంటాను ఎక్స్ 6 ప్లేస్లో తర్వాత 7 8 9 ఉంది. ఇప్పుడు ఏమంటాను నేను ఇది 3/3 మ్యాట్రిక్స్ కదా ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది నేను 2 అంటాను. ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏమంటానమ్మా 2. అప్పుడు ఏమవుతుందమ్మా 3/3 మ్యాట్రిక్స్కి డెట్ ఏమవుద్ది 0 అవుతుంది అనమాట. కానీ అందులో సబ్ మ్యాట్రిక్స్ డెట్ ఏమవుదు 0 కాదనమాట. ఓకేనా. అయితే నేను అప్పుడు ఏమవుతుందమ్మా చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే సింపుల్ పాయింట్ ఎవ్రీ సబ్ మ్యాట్రిక్స్
ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ఆర్డర్ r+1 హ్యావింగ్ జీరో డిటర్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు r+1 చేస్తే ఏమవుద్దామా ఇది 3 అవుతుంది 3/3 అవుతుంది కదా అంటే ఏంటి ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అయితే 2+1 చేసినప్పుడు అదేమవుతుందమ్మా 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది కదా ఆ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్ ఏమవుతుందమ్మా 0 అవుతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది లార్జెస్ట్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ నాన్ వానిసింగ్ డిటర్మెంట్ అంటే ఏంటి మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే అందులో సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మెంట్ నాట్ ఈక్వల్ 0 అయితే అదే దాని యొక్క ర్యాంక్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 ఒక నల్ మ్యాట్రిక్స్ తీసుకొని దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతామో 0. ర్యాంక్ ఆఫ్ ఎనీ నాన్ జీరో మ్యాట్రిక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని యొక్క ర్యాంక్ అనేది గ్రేటర్ దెన్ అనేది 1 అవుతుంది. తర్వాత నాన్ జీరో మ్యాట్రిక్స్ అయితే ఏ ర్యాంక్ ఆఫ్ ఎనీ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఉంది దీని ఆర్డర్ ఎంతమా n/n అనమాట. ఇది నాన్ జీరో డిటర్మెంట్ అనేది నాట్ ఈక్వల్ 0 అయింది అప్పుడు దాని యొక్క ఆర్డర్ ఎంత అవుతుందమ్మా అది ర్యాంక్ ఎంత అవుతుంది n అవుతుంది. ఇంక సింపుల్గా చెప్పాలంటే 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం దీని యొక్క డిటర్మెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకో దాని ర్యాంక్ ఎంతమ్మా 3 అనమాట. ఓకేనా. ర్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ కెనాట్ ఎక్సీడ్స్ ది ర్యాంక్ ఆఫ్ దేర్ మ్యాట్రిక్స్ అంటే ఏబి అనే టూ మ్యాట్రిక్స్ ర్యాంక్ అనేది ఏ మరియు బి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కన్నా ఎక్సీడ్స్ అయ్యి ముందరికి ఉండదన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా.